హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య ఛానల్. నేనైతే మంగళగిరిలో ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళాను. సో అక్కడ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసరికి 80 రూపీస్ పర్ హెడ్ అన్నారు. అండ్ స్టార్టింగ్లో ఇలా బొమ్మలు పెట్టారు ఫొటోస్ దిగడానికి. ఇది వచ్చేసరికి మా ఊరికి క్యాన్వాస్ వచ్చింది ఫ్రెండ్స్, మంగళగిరిలో ఎగ్జిబిషన్ అని. వాళ్ళు అండర్ వాటర్ ఎగ్జిబిషన్ అన్నారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అండర్ వాటర్ ఎగ్జిబిషన్ లాగా అనిపించలేదు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని ఎక్వేరియంస్లో అయితే పెట్టి ఉంచారు. ఇంకా ఒక రోలో మాత్రం మన పైన ఉంటాయి ఫిషెస్. ఓకే, పర్లేదు, సూపర్ అని చెప్పాను. నెక్స్ట్ ఎక్వేరియంస్ తర్వాత వచ్చేసరికి ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇంకా బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి గాజుతో తయారు చేసినవి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్, కీ చైన్స్, పెన్స్ అని చెప్పి, డ్రై ఫ్రూట్స్, ఇలాంటివి చాలా ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దీని తర్వాత గేమ్స్ అనేవి ఉన్నాయి. అలా గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము చూడంగానే రింగ్ గేమ్ అయితే కనిపించింది. మేమైతే ఆడలేదు, రింగ్ పడదేమో అని. ఇంకా నెక్స్ట్ ఇంకొక గేమ్ ఉండే, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. సో అది అయితే ట్రై చేశాను. ఇది వచ్చేసరికి ఎలా ఆడాలో చూద్దాం. అక్కడ నెంబర్స్ ఉంటాయి, మనకి వాళ్ళు 6 బాల్స్ ఇస్తారు. ఆ 6 బాల్స్ మనం ఆ నెంబర్స్లో వేయాలి. అన్నీ ఒక్క దాంట్లోనే వేయకపోయినా పర్లేదు, బట్ అన్ని నెంబర్స్లో వేయాలి. ఆ నెంబర్స్లో వేసిన తర్వాత దాని టోటల్ మొత్తం మనకి పైన అలాగా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క నెంబర్కి పెట్టి ఉంటుంది. సో మన టోటల్ ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ దగ్గర ఉన్న వస్తువు మనకైతే ఇస్తారు ఫ్రెండ్స్. నేనైతే టోటల్ని 24కి సెట్ చేశాను ఫ్రెండ్స్. సో నాకు నిమ్మకాయ చెక్క వచ్చింది. అండ్ దీని కాస్ట్ 40 రూపీస్ పడింది. ఇంకా నెక్స్ట్ ఈ గేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3 ఛాన్సెస్ ఇస్తారు. అక్కడ ఉన్న బాస్కెట్స్లోకి కనుక మనం బాల్ వేస్తే, 1 బాల్ వేస్తే ఫస్ట్ రోలో ఇస్తారు, 2 బాల్స్ వేస్తే సెకండ్ రోలో ఐటమ్ ఇస్తారు, 3 బాల్స్ వేస్తే థర్డ్ రోలో ఐటమ్ ఇస్తారు. బాల్ వచ్చేసరికి 10 రూపీస్. మేమైతే ఒకటి కూడా పడలేదు. అండ్ ఇంకా గేమ్స్ ఇంకా ఉండే, మేము అవి ఆడలేదు, కొన్నే ఆడాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇలా రైడ్స్ ఉన్నాయి. కొన్ని రైడ్స్ బాగున్నాయి, కొన్ని ఏమో చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి. ఇంకా మేము రైడ్స్కి వచ్చేసరికి డాన్సింగ్ కార్స్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఏ రైడ్ అయినా కాస్ట్ వచ్చేసరికి 80 రూపీస్ పర్ హెడ్ అని చెప్పారు. సో అందుకని చెప్పి మేమైతే 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంకా ఇదైతే ఎక్కాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను మా చెల్లి మాత్రమే ఈ జైంట్ వీల్ అనేది ఎక్కాము. ఇంకా మాతో వచ్చింది 2 చిన్నపిల్లలు, మా చెల్లి ఇంకో తమ్ముడు. సో జైంట్ వీల్ ఎందుకు వాళ్ళని చెప్పి మేమిద్దరమే జైంట్ వీల్ అయితే ఎక్కాము ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ జైంట్ వీల్ తర్వాత ఇంకా మేమైతే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ పానీపూరి ఇంకా అలాగే ఉన్నాయి రెగ్యులర్ ఐటమ్స్. సో అందుకని చెప్పి కొత్తగా ఉంటుందని చెప్పి మేమైతే ట్విస్ట్ పొటాటో అయితే ట్రై చేసాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా స్టార్టింగ్లో బొమ్మలు పెట్టారు కదా, ఇలా ఇక్కడ ఫొటోస్ దిగేసాము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.